ఈనాడు భారత ప్రభుత్వం సామాన్యులకు ధరలన్నీ అందుబాటులోకి రావాలని ధనికునికి అజీర్తి రోగం, దరిద్రునికి ఆకలి రోగం లేనిటువంటి సమాజ స్థాపన కోసం కృషి చేస్తూ అయ్యా కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును చూడు, జీఎస్టీని తగ్గించను ఈనాడు. కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును చూడు, జీఎస్టీని తగ్గించను ఈనాడు. పాలు పెరుగు ఉప్పు పప్పు ధరలు చక్కగా నేడు దిగి వచ్చాయి చూడు. కేంద్ర ప్రభుత్వం చేసిన మేలును చూడు, జీఎస్టీని తగ్గించేనాడు. కార్లు మోటార్లు వేసి ధరలు చూడు, ఎలక్ట్రికల్ సామానుల ధరలు చూడు. సామాన్యులకు అందుబాటులో వచ్చెను నేడు. జీఎస్టీని తగ్గించెను ఈనాడు. ఈ విధంగా జీఎస్టీ తగ్గించడం వల్ల రెక్కాడితే గాని డొక్కాడినటువంటి కూలీ నాలి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్టీ ఉన్నంత కాలం ఏ కిరాణా షాపు చూసినా ఏ బజారు చూసినా జనాలు తక్కువగా ఉండేవారు. ఈనాడు జీఎస్టీని తగ్గించడం వల్ల అన్ని కిరాణా షాపులు అన్ని మాల్లు కూడా జనాలతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇది ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి గొప్ప ఉపకారం. అందుచేతని ఈ ఉపకారాన్ని అందుగుచ్చుకుని ప్రజలందరూ పిల్లా పాపలతో కిలకిలనవుతూ కలకల్లాడుతూ హాయిగా ఆనందంగా సుఖంగా జీవించాలనేదే ఈనాడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం.